హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, అబ్బాయిలు వేసుకుందామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దోశ పెనం పెట్టాను, ఆయిల్ వేసాను, 1 స్పూన్ వేసాను, మళ్ళీ ఇంకొంచెం 1 అర స్పూన్ వేసాను. ఎగ్ వేడెక్కిన తర్వాత ఎగ్ కొట్టి అందులో వేసేస్తాను. వేసిన తర్వాత అంటే ఇప్పుడు ఈ హాఫ్ బాయిల్లో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, కొంచెానికి కొంచెమైనా న్యాచురాలిటీగా ఎగ్ తీసుకున్న ఇది మనకు మన హెల్త్కి దొరుకుతుంది. అలా కాకుండా ఇప్పుడు మన నార్మల్ ఆమ్లెట్లోనే ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీరలు, కరివేపాకులు, ఫ్లేవర్ల కోసం ఇంకేదో అన్నీ కలిపి వేస్తున్నారు. ఫోన్ వచ్చిన తర్వాత 1000 రకాల ఆమ్లెట్లు చూశానండి బాబు. మరి నార్త్ వాళ్ళు అయితే ఫ్లోరు అదే పిండిలు ఉంటాయి కదా, అవి కూడా కలుపుతున్నారు. శనగపిండి అని, ఆ పిండి ఈ పిండి ఏదేదో కలిపి నార్త్ వాళ్ళు వేస్తున్నారు. అందులో ఎగ్ పోషకాలు ఎక్కడ ఉంటాయండి? ఇవి డామినేట్ చేసేస్తాయి కదా ఎగ్ పోషకాలని. అందుకనేసి ఇది న్యాచురల్గా పిల్లలకి ఇలా వేసి ఒక 4-5 సార్లు నార్మల్ ఆమ్లెట్ పెట్టినా, 5వ సారి ఇలా హాఫ్ బాయిల్ చేసి, కాకపోతే ఆ ఎల్లో కొంచెం మనకు చిదుపుకోవాలండి. చిదిపితే లోపల వరకు బాగా ఉడికి పిల్లలు తింటారు. లేదంటే స్మెల్ వచ్చిందంటే వాంతులు చేసుకుంటారు. అలాగ చిదిపేసి, నేనైతే కారపొడి వేసుకున్నాను, మిరియాల పొడి వేసుకోలేదు. పిల్లలకైతే కంపల్సరీ మిరియాల పొడి వేసి పెడితే వాళ్ళకి హెల్త్ పరంగా కూడా అరుగుదలకి దానికి చాలా బాగా పనిచేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మన అత్తగారిళ్ళకి, అమ్మగారిళ్ళకి, బంధువులకి, పల్లెటూర్లకు ఎప్పుడో ఒకసారి పోతుంటాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గరిటెలు ఉంటాయండి, ఎగ్ పట్టే అంత గరిటెలు ఉంటాయి. అయితే దానిలో కొట్టిపోస్తారు. ఆ ఎల్లోని చిదపరు వాళ్ళు, నిప్పుల మీద పెడతారు, మంట మీద కాకుండా. ఏమండి, సూపర్గా ఉంటుందండి టేస్ట్. నేనైతే చాలాసార్లు తినుండాను ఆమ్లెట్. అది అలా ఎల్లో చెదపకుండా గరిటెలో పోసేసి నిప్పుల మీద పెడితే లోపల వరకు ఉడికిపోతుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్. అస్సలు నీసు వాసన అనేది ఎక్కడా ఉండదు. అదే పెనం మీద, గ్యాస్ మీద వేసామనుకోండి చిదపకుండా, ఇంకా పిల్లలైతే అస్సలు వాంతులు చేసుకుంటారు, తినలేరు వాళ్ళు. అందుకనేసి మన దగ్గర వంట ఇది.